తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు, కానీ ఇవాళ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి? మా రోజుల్లోనే బాగుండేది, పెళ్ళంటే ఏమైనా కానీ భర్త భార్య ఇద్దరు సర్దుకుపోయి బతికే వాళ్ళం, ఎంతమందిని మనం అలా చూస్తున్నాం అని చెప్తారండి. నిజమే, ఇవాళ రోజుల్లో వివాహాలు త్వరగా విఫలం అవ్వడానికి, అలాగే ఆలస్యంగా వివాహాలు కావడానికి ఎన్నో కారణాలు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా జాతకాలు కలవలేదని, ఏవో దోషాలున్నాయని, ఇవి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ముందుగానే తెలుసుకుంటే మనందరం జాగ్రత్త పడతాం కదా. అలా జాగ్రత్త పడాలి అంటే నిపుణుల సలహా మనకి తప్పనిసరండి. ఇది దృష్టిలో పెట్టుకునే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం, ప్రత్యేకించి వివాహాల గురించి. ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, కారణాలు తెలియకుండా ఉన్నారో, ఎటువంటి దోషాలు ఉన్నాయో వారికి ప్రత్యేకంగా ఈ వీడియోస్ ద్వారా చక్కటి వివరణ అందించబోతున్నాం. మనకి అందించేది జ్యోతిష్యరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. ఇప్పటి వరకు వీరు 5,000 వివాహాలు జరిపించారండి. అంతేకాదు, ఎవరన్నా తీసుకొచ్చి ఒక సంబంధం, మా అమ్మాయికి ఒక జాతకం ఇచ్చి వీరికి సంబంధం కుదర్చండి అని అడిగితే ఈ లెక్కన 1,00,000 వివాహ పొంతనలు చేశారు వారు. అంతటి అనుభవం ఉంది 30 ఏళ్లుగా. ఈ 30 ఏళ్లలో ఎంతో మందిని జతపరిచారు. చాలా సంతోషించే విషయం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండడం, వీరికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండడం చూస్తాం. చాలా మంది మాకు ఇలాంటి గురుగారి ద్వారా మాకు జాతకం చెప్పించండి, మా అమ్మాయికి అబ్బాయికి వివాహం ఆలస్యం అవుతుంది, కారణం తెలియట్లేదు, దోషం ఏంటని కొన్ని మెసేజెస్ వచ్చాయండి. అవి నాకు నిజమే అనిపించింది. కరెక్ట్గా చెబితే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని మీకోసమే ప్రత్యేకంగా సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం. వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి దోషాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, పరిహారం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే గురువుగారి అపాయింట్మెంట్ కోసం మీకు స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వివరాలన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు. అలాగే నేరుగా గురువుగారిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ వివరాలు కూడా తెలియజేస్తారు. ముందుగా గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వివాహాల గురించి కానీ ఇది ఒక రికార్డేనండి. ఖచ్చితంగా 1,00,000 పొంతనలు, వివాహ పొంతనలు చేశారు, 5,000 వివాహాలు జరిపించారు. ఎంతటి అనుభవం అంటే మెయిన్ అంటే వివాహ పొంతలు ఏంటంటే ప్రతి ఒక్క జాతకానికి ఏంటంటే అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. కొంతమందికి తెలియదు ఈ 27 నక్షత్రాలు ఏదైనా మీ నక్షత్రం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది అశ్విని నక్షత్రం అయింది అనుకోండి. ఈ అశ్విని నక్షత్రానికి 27 కలుస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతి నక్షత్రానికి ఒక 16 to 17 నక్షత్రాలే కలుస్తాయి. అవే కలుస్తాయి. ఇప్పుడు కలవ నక్షత్రం ఇచ్చినా కూడా అది కలవనట్టే అనమాట. సో అలా కూడా చాలా పొంతలు అయిపోతుంటాయి. అందుకే నేనేం చేస్తానంటే మీ నక్షత్రం ఇచ్చారంటే మీ నక్షత్రానికి తగ్గట్టు ఏ నక్షత్రం అయితే మ్యాచ్ అవుతుందో ఆ నక్షత్రం మీకు ఆ 17 లిస్టు పంపిస్తాను అనమాట. సో అందులో మీకు ప్రొఫైల్ అన్నీ నచ్చింది అనుకోండి, అంటే చదువు, ఉద్యోగం, అలాగే మెయిన్గా తన అందం కానీ, హైట్ కానీ, మెయిన్గా క్యాస్ట్, సబ్సెక్ట్, క్రీడ్, అలా మీరు అనుకున్న అన్నీ అందులో ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు మీ జాతకం ఆ ప్రొఫైల్ నాకు పంపిస్తాను, కుదిరిందో లేదని చెప్తున్నాం. సో ఓవరాల్గా అలా 1,00,000 మ్యాచ్ మేకింగ్ చూశానండి. 5,000 పెళ్ళిళ్ళు చెప్పాను. కొంతమందికి 10 సంబంధాలతోటే పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొంతమందికి ఫస్ట్ దాంతో అయిపోయాయి. కొంతమందికి హైయెస్ట్ నేను చూసింది బట్టి ఒక 400, ఒకళ్ళకైతే ఒకళ్ళకి 350, ఒకళ్ళకి 300. వాళ్ళు అలా వెయిట్ చేశారు కూడా. కొంతమంది 2-3 ఏళ్ళు కూడా వెయిట్ చేశారు నా మాట నమ్మకం మీద. అయితే ఇవన్నీ కూడా దోషాలు వీటి వల్ల కూడా ఉంటాయండి. అంటే మనకి మేజర్ దోషాలు కుజ దోషాన్ని, నాగదోషాన్ని, కాలసర్పదోషాన్ని, సప్తమ స్థానం బాలేక, అష్టమ స్థానం బాలేక, కుటుంబ స్థానం బాలేక, కొంతమందికి సంతానం ఉండదని ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం బాగుండదని ఉంటుంది, కొంతమందికి ఆయుష్ లేదని ఉంటుంది. సో ఏంటంటే అవతల వాళ్ళకి ఆయుష్ ఉంది, వీళ్ళకి లేదనుకోండి, ఇవన్నీ ముందే తెలుస్తాయి. అందుకే పుట్టంగానే మనం జాతక చక్రం వేసినప్పుడే అప్పుడు పెద్దవేం చూడడం, మెయిన్ గా ఆరోగ్య ఆయుష్ గురించి చూస్తాం అన్నమాట. లైక్ బాలరిష్ట దోషాలు ఏమన్నా ఉన్నాయని కలిసి ఉండేవి, మెయిన్ విడాకులు అవ్వకుండా చూడాలి. మెయిన్ గా సప్తమ స్థానం బాగుండాలి. మెయిన్గా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకరికి బాగా ఈగో ఉందండి, వీళ్ళు ఏంటంటే చాలా సాఫ్ట్ వాళ్ళని తీసుకురావాలి. అంతేకాని ఈగో పర్సన్ ఇచ్చి మ్యారేజ్ చేయకూడదు. సో అలా ఏంటంటే బాగా అన్యోన్యంగా ఉండేది, బాగా ఇద్దరు కలిసి ఉండేది, సో దెబ్బలాట్లేంది. ఇంకోటి నేచర్, స్వభావం ఉంటుంది అన్నమాట. మనకి లగ్నం కూడా బాగా కలిసింది అనుకోండి, స్వభావం బాగా కలిసినట్టు. చంద్రుడు ఉన్న రాశులు ఇద్దరు బాగా కలిసారనుకోండి, నక్షత్రాలు ఇద్దరు బాగా కలిసారనుకోండి, మనసులు బాగా కలిసినట్టు. సో స్వభావం బాగా కలవాలి, మనసులు బాగా కలవాలి. సో ఇంకా ఆరోగ్యం, ఆయుష్, యాక్సిడెంట్ ప్రోన్ ఏం లేకుండా, సర్జరీలు ఏం లేకుండా, మెయిన్గా అలవాట్లు ఏం లేకుండా, ఇలా ఇవన్నీ డీప్గా వెళ్ళాలన్నమాట. అవన్నీ బాగుంటాయి కనుక మనం ముందుగా ప్రొసీడ్. చిన్న ఏమైనా ఉంటాయి కనుక చిన్న పరిహారాలతో సర్దుకోవచ్చండి. మెయిన్గా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆయుష్ బాగాలేకపోయినా, సెకండ్ మ్యారేజ్ ఉన్నా, డైవర్స్ ఉన్నా, లేకపోతే విపరీతమైన అలవాట్ల నుండి మొత్తం పేరంతా పోగొట్టుకున్నా, సో ఇవన్నీ మటుకు చాలా జాగ్రత్తగా చూసి అవి వద్దని చెప్తూ ఉంటాను. గురుగారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా గోచార రీత్యా వాళ్ళకి వివాహం ఎప్పుడవుతుందో చెప్పేయొచ్చా?
ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు కళ్యాణ ఘడియలు వచ్చాయి ఇలా అని చెప్పి, ఎలా చెప్పొచ్చండి? 100% అండి. మెయిన్ అంటే జాతకరీత్యా 50%, గోచారీత్యా 50%. గోచారం అంటే ఏంటంటే గురువు అనే గ్రహం ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం అనేది గోచారం అంటారు. అంటే మెయిన్గా గురువు, శని, రాహు, కేతు, మెయిన్గా ఆ 4 ప్లానెట్స్ని చూస్తాం మనం. ఈ రాశి ఫలాలు చెప్పుకున్నా కూడా, ఈ ఉగాది చెప్పుకున్నా, సంవత్సర ఫలాలు చెప్పుకున్నా, కానీ మెయిన్ ప్లానెట్స్ కాబట్టి. ఎందుకంటే గురువు అనే గ్రహం 1 year దాకా మారడు, రాహుకేతులు 1.5 year కానీ మారడు, శని 2.5 years కానీ మారడు. ఈ రవి అయితే ప్రతి మంత్ మారుతాడు, బుధుడు, శుక్రుడు 20 days, కుజుడు 45 days కాబట్టి. చంద్రుడు అంటే ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతాడు. సో కానీ ఇవన్నిటికీ శుభాలు చేకూరు అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మెయిన్గా ఎడ్యుకేషన్ అండి. 10th అనేది అవ్వడం, ఇంటర్ అవ్వడం, ఈ ఎంసెట్ నీటో రాస్తే ఆ ఎగ్జామ్ పాస్ అవ్వడం, ఆ మంచి అడ్మిషన్ సీట్ రావడం, అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహం అవడం, ఆ ఇయర్ సంతానం కలగడం, ప్రమోషన్ రావడం, ఫస్ట్ జాబ్ రావడం, ఫారెన్ విజిట్, అసైన్మెంట్స్, ప్రమోషను, గృహ వాహన యోగం రావడం, ఇవన్నీ శుభాలకి గోచారీత్యా గురుబలం అనేది ఉంటేనే అవుతాయి, లేకపోతే అవ్వదు. ఎస్పెషల్లీ వివాహం అనేది ఇంకా శుభం కాబట్టి మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు సంచరించినప్పుడు సంవత్సర కాలం పాటు అక్కడ ఉంటారు కాబట్టి ఆ ఇయర్లో వాళ్ళకి వివాహం అవుతుంది. ఉదాహరణకి మీరు అనొచ్చు గురువు ఎలా మారుతారో మనకి ఎలా తెలుస్తుంది. సో ఎప్పుడైతే పుష్కరాలు స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారినట్టండి. సో మనకి 2వ తారీఖు, జూన్ 2వ తారీఖు మారుతున్నాడు. సో అప్పుడు ఏమవుతాడు, మనకి కర్కాటక రాశిలో గురువు ఉచ్చలోకి అక్కడ వస్తాడు. అసలు మామూలుగా గురువుడే బెస్ట్ అన్ని పనులు చేయడానికి, అదేమన్నా ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు అక్కడ. కాబట్టి మనం చూసుకుంటే ఈ ఏడాది జూన్ నుంచి నెక్స్ట్ జూన్ లోపల ఫస్ట్ 2వ స్థానం అనేది మనకి మిథున రాశి నుంచి ద్వితీయ స్థానంలోకి కర్కాటకంలోకి వస్తాడు కాబట్టి గురువు ఈ ఏడాది అంతా బెస్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వివాహం అవుతుంది ఈ జూన్ నుంచి నెక్స్ట్ జూన్ దాకా. నెక్స్ట్ పంచమ స్థానం అంటే మీన రాశి అవుతుంది, మీన రాశి వరకు కూడా వివాహం ఖచ్చితంగా అవుతుంది ఈ ఏడాది. అలాగే సప్తమ స్థానం అంటే మనకి మకర రాశి వారికి, మకర రాశి వారికి సప్తమ స్థానంలో ఉంటాడు. భాగ్యస్థానం అంటే వృశ్చిక రాశి వారికి, లాభస్థానం అంటే కన్యా రాశి వారికి. ఈ 5 రాశి వాళ్ళకి ప్రతి సంవత్సరం ఏడాది పాటు గురుబలం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ సమయంలో వివాహం అవుతుంది. ప్రస్తుతం మటుకు ఈ జూన్ 2వ తారీఖు నుంచి గురువు ఉచ్చలోకి వస్తారు కాబట్టి నెక్స్ట్ జూన్ దాకా మటుకు మిథున రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి వారికి వివాహానికి అవకాశాలు ఎక్కువగా. సో ఇలా మనం చూసుకోవాలన్నమాట. మన రాశి నుంచి 2 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు సంవత్సరం కాలం పాటు అక్కడ ఉంటాడు కాబట్టి మనది ఏ రాశి, గురువు ఎప్పుడు మారుతున్నాడు ఆ పుష్కరాల డేట్ చూసుకోవడం, ఆ రాశి నుంచి మన రాశి లెక్క పెట్టుకోవడం, ఇలా చూస్తే సరిపోతుందండి. అప్పుడు వివాహ గడియలు వచ్చాయి 100% వచ్చాయి. సో అప్పుడు మనస్ఫూర్తిగా రెడీగా ఉండడం. అందుకే ఇప్పుడు మనకి జూన్ రెడీగా వస్తుంది కాబట్టి ఇప్పుడు మిథున రాశి, ఈ కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి వాళ్ళు రెడీగా ఉండాలన్నమాట. త్వరగా మన పిల్లకి పెళ్లి చేయాలి, అలాగే ఆ రాశిలో వాడైతే మనం కూడా త్వరగా చేసుకోవాలి, మనం టైం వేస్ట్ చేయొద్దని చెప్పి మనం స్టార్ట్ చేయాలండి. చాలా డీటెయిల్గా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఇదే విధంగా మీ జాతకం కూడా ఒకసారి చూపించుకోవాలండి. మాకు ఈ వివాహాల విషయంలో అలాగే సంతాన విషయంలో కాస్త ఇబ్బంది అనిపిస్తోంది, మనిషి ఎదుగుదల విషయంలో. సాధారణంగా కేవలం ఇవే కాదండి, విద్యకి సంబంధించి ఉన్నత చదువులు కానీ, గృహయోగం కానీ, వాహన యోగం కానీ, వ్యాపార అభివృద్ధి కోసం కానీ, ఇలా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఇలా ఎన్నో సమస్యలు మనందరికీ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలనేది మార్గాలు తెలియవు. చాలా సులువైన పద్ధతిలో పరిహారాలు అయితే గురువుగారు తెలియజేస్తున్నారు. లేదంటే మేము డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాం గురువుగారితో అంటే కనుక మీరు ఒకసారి కాల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ముందు వాట్సాప్కి మీ డీటెయిల్స్ పంపించండి, తద్వారా కాల్లో మాట్లాడవచ్చు. లేదు నేరుగా కలుద్దాం అనుకునే వారికి కూడా అపాయింట్మెంట్ ఉంటుందండి. మీరు ముందుగా తెలియజేస్తే టైం అవన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు మీరు గురువుగారిని కలవచ్చు, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నమస్కారం.